ముఖ్యంగా మన తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో ఈ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు తాలూకాలో గత కొన్ని నెలలుగా ఒక రాజ్యాంగేతర పద్ధతులలో ఈ గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతోని మరి అనేక రకాల సాంఘిక బహిష్కరణలు, అనేక రకాల దాడులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మీద అనేక రకాల వేధింపులు కొనసాగుతున్నటువంటి అంశాన్ని సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఆర్మూర్ తాలూకా మోర్తోడ్ మండలంలో అనేక గ్రామాలల్లో మరి వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతోని కమిటీలు వేసుకొని ఒక రకంగా గ్రామాలల్లో అనేక రకాల అరాచకాలు చేస్తూ ఇతర సామాన్య ప్రజల మీద తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అనేక సందర్భాల ఆ ప్రాంతంలో ముఖ్యంగా గౌడ సోదరుల మీద తాలు చెట్టు ఎక్కేకాడ అనేక రకాల ఇబ్బందులు, అదేవిధంగా జక్రాస్ పెళ్లిలో దళితుల మీద, చాకలి కులస్తుల మీద, ప్రతి బీసీ వర్గాల మీద పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ముఖ్యంగా అన్ని వర్గాల మీద, ఒక కేవలం రావణపేటలో ముదిరాజుల మీద, సామెల్లో ఎస్సీల మీద, ఆ ప్రాంతంలో అనేక మంది బీసీ, ఎస్సీ మీద పెద్ద ఎత్తున వీడీసీల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉండు. ఒక రకంగా ఇది వీడీసీ పేరుతోని ఒక దోపిడీ డెకైట్ కమిటీల పేరుగా చలామణి అవుతూ చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. దీనిపై అనేక మంది మరి పోలీసు కమిషనర్ దృష్టికి కానీ కలెక్టర్ దృష్టి తీసుకొచ్చినా కూడా పలుకుబడి మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారి వర్గాల చేతులు ఉన్నటువంటి వ్యవస్థతోని మరి తీవ్రంగా ఏమాత్రం కూడా చర్యలు అవుతలేవు. చాలా రోజులు పత్రికలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు అనేక రకాలుగా మరి బీసీ కమిషన్ కానీ మరి అనేక సందర్భ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర హక్కుల ఉద్యమాలకు కానీ అనేక రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఈ వీడీసీల పేరుతో జరుగుతున్న అక్రమాలు మరి ఆగడం లేదు. దీంతో చాలా తీవ్రంగా మరి చాకలి వాళ్ళు కానీ, ఎస్సీలు, యాదవులు కానీ అనేక రకాలుగా మరి ఇబ్బంది పడుతూ ఉంది. అందువల్ల ఇటువంటి కమిటీల పేరుతో జరుగుతున్నటువంటి అక్కడ ఈ విలేజ్ కమిటీల వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో ఓ కమిటీ వేసుకున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంది. ఉదాహరణకు చదువుకున్నటువంటి బట్టు శ్రీధర్ అనేటువంటి వ్యక్తి మీద దాడులు చేసి అతని మీదనే కేసులు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. అందువల్ల దయచేసి నేను ఏంటంటే, ఒకనాడు మనం ఎన్నడూ చూడలే, ఏదో ఒక 20 సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లాలో లేకపోతే వేరే ప్రాంతాలు ఉండేది. నిజామాబాద్ జిల్లా అంటే కొద్దిగా సారవంతమైన నీటిపారుదల సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాలల్లో ఈ బీసీల మీద, ఎస్సీల మీద ఇటువంటి దాడులు జరగడం అనేది చాలా బాధాకరం. అందువల్ల అక్కడ పోలీసు యంత్రాంగం కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఈ వీడీసీల పేరుతో జరుగుతున్న దాని మీద వెంటనే మరి అట్రాసిటీ కేసు, ఎస్సీ కేసులు పెట్టి వాళ్ళని పూర్తిగా నిరోధించవలసిన బాధ్యత మరి ఆ జిల్లా యంత్రాంగం మీద ఉంది. ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు న్యాయ కమిషన్కి ఇచ్చారు, బీసీ కమిషన్కి ఇచ్చారు, మరి అనేక రకాలుగా పత్రికలలో వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా సుమోటకు కూడా తీసుకోవాలి. ఎందుకంటే అనేక పత్రికలు ఇక్కడ రాష్ట్ర పార్టీ, అనేక పార్టీ నాయకులు కూడా పోయి రావడం జరిగింది. అందువల్ల ఇది సీరియస్గా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ మళ్ళీ ఒక రకంగా వీడీసీల పేరుతోని భూస్వామ్య అవశేషాలుగా ఉన్నటువంటి ఒక పెత్తందారుల వ్యవస్థ అనేక గ్రామాల్లో మరి అనేక రకాల డబ్బులు కూడా ఒక్కొక్క వాళ్ళు ఆ ఊళ్ళో 2 లక్షలు 3 లక్షల రూపాయలు వసూలు చేయడం, మరి ఏలాంటి షాప్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏ వ్యాపారం చేయాలన్నా కూడా ఆ వీడీసీల పేరుతోనే అక్రమంగా చేస్తూ ఉంది. ఇది చాలా సీరియస్గా మరి ఇలా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆ జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కూడా దీన్ని సుమోటగా తీసుకుంటే తప్ప ఇది అమలయ్యేట అవకాశం లేదు. ఎందుకంటే ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ వ్యవస్థల 80 సంవత్సరాల తర్వాత భారతదేశంలో, అందులో తెలంగాణ రాష్ట్రం సామాజికంగా చైతన్యవంతమైనటువంటి నేల. మరి ఇటువంటి ఈ తెలంగాణలో ఇంకా ఇటువంటి దాడులు జరగడం అనేది చాలా బాధాకరంగా నేను ఈ విషయాన్ని తీసుకొస్తా ఉన్నాను. చాలాసార్లు పత్రికలు వచ్చిన సందర్భంగా మరి మాలాంటి వాళ్ళు బీసీ వర్గాలకి వెళ్ళి వచ్చడం చాలా బాధ కలుగుతూ ఉంటుంది. మరి దీన్ని పూర్తిగా మరి దీని మీద ప్రభుత్వం మరి చర్య తీసుకొని వీడీసీలను మొత్తం కూడా రద్దు చేయాలి. అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమమైన కేసులు బనాయించాలి. ఇప్పటికి ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి కేసులు
అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల మీద కేసులు బనాయించాలి. ఇప్పటికి ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి కేసులను విచారణ చేసి ఆ జిల్లా కలెక్టర్ మరి జిల్లా ఎస్పీ గారికి మరి ప్రభుత్వం సూచన చేయాల్సిందిగా కోరుతూ మరి ఈ సమాంతర రాజ్యాన్ని నడుపుతున్న వీడియోస్లను మరి మొత్తం కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తాం తమకు. ఈ అంశం చాలా కీలకమైన అంశం. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా కొద్దిమంది వ్యక్తులు నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో వీడీసీల పేరుతో చేస్తున్నాయి. అనేక సందర్భాల్లో పత్రికల్లో కూడా అపియర్ అయినాయి. అనేక కుల సంఘాలు కూడా కంప్లైంట్ చేసినాయి. ఈ మధ్యకాలంలో బీసీ కమిషన్ కూడా దాంట్లో చొరవ తీసుకున్నట్టు కూడా ఒక సందర్భంలో వాళ్ళు కూడా దాని మీద స్టేట్మెంట్స్ ఇచ్చినారు. దీని మీద మీతో పాటు గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి కూడా మీరు ఇన్ఫామ్ చేయండి. తప్పనిసరిగా జిల్లా యంత్రాంగంతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇటువంటిది మళ్ళీ మరొకసారి జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ అనేది ఎవరు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఎవరు ఈ సమాజాన్ని శాసించే దిశగా ఉండకూడదు, పరిస్థితులు మన తెలంగాణలో ఉండకూడదని చెప్పి కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.